పిల్లలు ఏదన్నా అడిగితే కూడా కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాను. దేవుడు ఎందుకు ఇట్లా పెట్టిండు, ఈ ఏజ్ లో నేను ఎందుకు ఇట్లా చెయ్యాలని చాలా బాధ అవుతుంది మేడం. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. మమ్మీ మా కోసం చాలా కష్టపడుతుంది. తను ఒక్కతే చేసి మా ముగ్గురిని పెంచాల్సి వస్తుంది. ఫీజులకైనా ఇంట్లోకైనా చాలా కష్టంగా ఉంది. మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? మీ లేదు, మాకు అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎవరి సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఏం లేదు. హెల్ప్ చేయండి, మా మమ్మీ చాలా బాధలో ఉంది. మా మమ్మీ హాయ్ నమస్తే, నా పేరు ఉమా కార్తిక్, ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి జేజే నగర్ నేరేడ్మెట్లో ఉన్నాము. ప్రవళిక గారు మనని ఇన్వైట్ చేశారండి. 3 years అవుతుంది వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యి. 3 పిల్లలు ఉన్నారు. ప్రెసెంట్ మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో మనం కనుక్కుందాము. సో ప్రస్తుతానికి మనం ప్రవళిక వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. మనం తనని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కుందాము. హలో అండి. హలో మేడం, నమస్కారం. నమస్తే. చెప్పండి, మీ గురించి ఏం చేస్తుంటారు, మీరు ఏం చదువుకున్నారు? నా పేరు ప్రవళిక మేడం. నేను డిగ్రీ డిస్కంటిన్యూ. మా హస్బెండ్ చనిపోయారు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 3 years అవుతుంది మేడం. 3 years. సో అప్పటి నుంచి జాబ్ చేస్తున్నారా, లేదా అంతకు ముందు నుంచే మీరు జాబ్ చేస్తున్నారు? హస్బెండ్ చనిపోయినాకనే చేస్తున్నాను మేడం. ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? ఆర్మీ స్కూల్లో చేస్తాను. ఆర్మీ స్కూల్లో ఏంటి? ఆయమ్మగా చేస్తాను మేడం. ఎంత వస్తుంది మీకు శాలరీ? అక్కడ 13,000 వస్తుంది. 13. మీ హస్బెండ్ ఎలా ఎక్స్పైర్డ్ అయ్యారండి? తనకి కిడ్నీ ఫెయిల్ అయింది మేడం. హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు మీ హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయినప్పటి నుంచి మీకు ఆర్థికంగా ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఒక 1 year వరకు మా అమ్మ వాళ్ళు చూశారు. తర్వాత ఇక ఎక్కువ కాలం వాళ్ళు కూడా ఏం లేనోళ్ళే మేడం. తర్వాత నేను ఇక్కడ ఒక మేడం పెట్టిస్తే అక్కడ స్కూల్లో వెళ్ళి చేసుకొని నా పిల్లల్ని పోషించుకుంటున్నాను వచ్చిన దాంట్లోనే. సో 13,000లో మీకు రెంట్ ఎంత కట్ అవుతుంది? రెంట్ 4,000 కట్ అవుతుంది. సో 4,000లో మీకు రెంట్ పోను 9,000 మీకు పిల్లల మెయింటెనెన్స్, 3 పిల్లల మెయింటెనెన్స్ అన్నీ అందులో సరిపోతుందా? సరిపోదు మేడం, కొంచెం అట్లా అడ్జస్ట్ చేసుకొని పిల్లలు ఏదన్నా అడిగితే కూడా కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాను. వాళ్ళు అడిగినప్పుడు చాలా బాధ అవుతుంది. అసలు ఏం ఇవ్వలేను, ఎందుకు ఈ పరిస్థితి, నాకు దేవుడు ఎందుకు ఇట్లా పెట్టిండు, ఈ ఏజ్లో నేను ఎందుకు ఇట్లా చెయ్యాలని చాలా బాధ అవుతుంది మేడం. టెన్షన్ అవ్వకు. నాకు పిల్లలకు ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చూస్తున్నాను మేడం. ఇలాంటి టైంలో నాకు తెలిసిన వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు. సో నేను ఆ నెంబర్ని కాంటాక్ట్ చేశాను. సో మీ పిల్లల్ని నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఇప్పుడు నీకు శాలరీ సరిపోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కొనియమంటే మీరు కొనిచ్చే స్తోమతలు అంటే ఆ 9,000లో సరిపోదు ఎట్లయితే. సో అలాంటి టైంలో మీ ఫీలింగ్ ఏంటి? ఇలాంటి టైంలో ఈ పిల్లలు చూస్తే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది మేడం. అలాంటప్పుడు వాళ్ళని ఏం కొనియలేకుండా ఏం అనలేకుండా ఒక్కొక్కసారి కోప్పడము అలాంటివి అవుతుంటాయి. వాళ్ళు కూడా చాలా బాధపడి ఏడుస్తుంటారు మేడం. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 34 ఉంటుంది. ఏజ్లో మ్యారేజ్ చేశారు? నువ్వు 18 yearsకే చేశారు. అరేంజ్డ్ మ్యారేజ్. 18 yearsకే మ్యారేజ్ చేశారు. చదువుకునే టైంలో మా నాన్న హెల్త్ బాగాలేక చేశారు మేడం. తను కూడా నా మ్యారేజ్ అయ్యాక మీ ప్రాపర్ చనిపోయారు. మీ ప్రాపర్ ఎక్కడ? జనగాం మేడం, వరంగల్ డిస్ట్రిక్ట్. అక్కడ జనగాంలో సొంత ఇల్లు లేదా మీకు? లేదు మేడం. అంటే ఇప్పుడు మీ అమ్మగారు వాళ్ళు ఎక్కడ ఉంటారు? అమ్మ వాళ్ళు జనగాం దగ్గర విలేజ్లో ఉంటారు మేడం. అక్కడ కిరాయికి ఉంటారా లేకుంటే? వాళ్ళ విలేజ్లో ఇల్లు ఉంది. మా అత్తమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. సో వాళ్ళు మీకు ఏం సపోర్ట్ చేయరా? లేదు, మా నాన్న కూడా లేడు మేడం. అంటే ఇప్పుడు 3 పిల్లలు కదా మీకు, 2 ఆడపిల్లలు ఉన్నారు. అట్లీస్ట్ ఆడపిల్లల ముఖం చూసైనా ఎవరైనా మీకు సహాయం చేయాలి కదా, మీ చుట్టాలు వాళ్ళు. మా చుట్టాలు వాళ్ళ దాంట్లో కూడా మా అమ్మ వాళ్ళకి ఏం లేదు. మా అత్తమ్మ వాళ్ళు ఏజ్డ్ పర్సన్సే, వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. ఇంకెవరు చుట్టాలు చూసినా ఇట్లా ఏమన్నా పిల్లలకు పండు అదో ఇవ్వడమే తప్ప ఈ ఫీజులకి దానికి ఫీజులకి వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ ఎవరు ముందుకు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు లేరు. సో హస్బెండ్ ఉన్నప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉండే? ఇప్పుడు హస్బెండ్ లేకుండా మీరు ఎలా ఉన్నప్పుడు ఇలా ఏం లేదు మేడం. చిన్నగా ఉన్నారు పిల్లలు అప్పుడు. ఇప్పుడు తను చనిపోయి 3 years అవుతుంది. ఆయన ఉన్నప్పుడు బాగానే ఉన్నాం, బాగానే చూసుకుంటుండే చేస్తుండే. తను ఆయన చనిపోయినాక మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో నువ్వు ఒంటరిగా వీళ్ళని ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు డబ్బు ఒకటే కాదు కదా, అంటే వీళ్ళ 3 స్కూల్ నుంచి రావడము వెళ్ళడం, మీరు జాబ్ టైమింగ్స్ సెట్ అవ్వదు. సో అది మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు?
నేను స్కూల్కి వెళ్ళిపోయినా కూడా నాకు వీళ్ళు ఒక్కరే వెళ్ళిపోవడము, నాకు వీళ్ళ గురించి పెద్ద టెన్షన్ మేడం. ఎవరు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము చిన్న ఆడపిల్లలు బయట ఏం జరుగుతుందో. సో వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వాళ్ళు ఒక్కరే స్కూల్కి వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళిపోతారు మేడం ఒంటరిగానే. స్కూల్ కొంచెం బొల్లారం అంటున్నారు. నేరేడ్మెట్ నుంచి బొల్లారం ఎంత దూరం ఉంటుంది? 4 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ ఉంటుంది మేడం. సో తను ఒక్కతే అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఒకటే. సో పాప దగ్గరే కాబట్టి బై వాక్ వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. ఏ పక్కన ఆంటీ వాళ్ళకు చెప్పేసి వెళ్తాను మేడం, కొంచెం చూసుకోండి ఆంటీ టైంకి పిల్లల్ని. సో మీకు మాత్రం టెన్షన్ ఉంటుంది? టెన్షన్ అయితే ఉంటుంది మేడం. స్కూల్కి వెళ్ళినా కూడా నాకు అసలు ఇంకా వీళ్ళ గురించే. ఒక్కొక్కసారి బాక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోరు. ఇంకేం తిన్నారు, టీచర్ ఫోన్ చేస్తే నేను అక్కడ నుంచి రాలేను, ఇక్కడ ఎవరు ఇవ్వలేరు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను మేడం. అంటే ముగ్గురిని ఇంట్లో ఉండి చూడడం అన్నది అది చాలా పెద్ద టాస్క్ చెప్పాలి అంటే. అందులో హస్బెండ్ ఉండి ఒక ఫ్యామిలీ ఉంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అందులో ఎవ్వరూ లేకుండా నువ్వు జాబ్ చేసుకుంటూ వీళ్ళని స్కూల్ వచ్చే టైంకి వెళ్ళే టైంకి ట్యూషన్ నుంచి ఎక్కడ సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళని చూడాలి అంటే ఇప్పుడు నేను ఒక డబ్బు గురించి ఒకటి మాట్లాడట్లేదు, వేరే మీద సేఫ్టీ సెక్యూరిటీ కానీ అన్ని చోట్ల మీరే ఉండాలి అంటే చాలా కష్టం అవుతుంది. సో అది మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? అది దాని గురించి ఎక్కడ వెళ్ళినా నాకు వీళ్ళ గురించే ఉంటుంది మేడం. నేను ఏమన్నా బయటికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా కష్టం అయిపోతుంది. వీళ్ళని తీసుకొని వెళ్ళలేను. వీళ్ళను ఇక్కడ ఉంచి వెళ్దామన్నా కూడా అదొక ఎక్కడ ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారుగా మేడం, వీళ్ళ గురించి టెన్షన్ ఉంటుంది. అందుకోసమని ఎక్కడికి వెళ్ళినా అసలు నాకు ఇక మనశ్శాంతి అనేది ఉండదు. స్కూల్ హాలిడేస్ ఇస్తారు, అప్పుడు మీరు జాబ్ ఎలా మీరు లీవ్ పెడతారా? పర్మిషన్ ఇవ్వరు కదా? పర్మిషన్ ఇవ్వరు మేడం. మళ్ళీ అప్పుడు ఎవరు చూస్తారు ఇంటి దగ్గర? ఇంకా ఇంటి దగ్గర ఎవరు ఉండరు మేడం. ఈ పక్కన ఆంటీ వాళ్ళకే చెప్పేసి వెళ్తాను. మా అమ్మ వాళ్ళు వస్తే ఎప్పుడైనా అలా 1 వీక్ 10 days వచ్చి ఉంటారు. ఎప్పుడైనా ఉంటారు. సడన్ గా ఇప్పుడు స్కూల్ బంద్ కానీ అలా ఉండనుకోండి, అప్పుడు వీళ్ళ ముగ్గురు పిల్లలు ఇంట్లో వాళ్ళే ఉంటారు మేడం. ఒంటరిగా వాళ్ళే ఉంటారు. సో ప్రస్తుతానికి వాళ్ళ పెద్ద కూతురు మాట్లాడతారండి. హలో అండి, నా పేరు మనోజ్ఞ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మమ్మీ మా కోసం చాలా కష్టపడుతుంది. తను ఒక్కతే చేసి మా ముగ్గురిని పెంచాల్సి వస్తుంది. ఫీజులకైనా ఇంట్లోకైనా చాలా కష్టంగా ఉంది. పెంచాలంటే తను ఒక్కటి చేయాల్సి వస్తుంది. మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? లేదు, మాకు అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎవరి సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఏం లేదు. తను ఒక్కతే కష్టపడుతుంది. ట్యూషన్కి వెళ్తుంటారా మీరు? తమ్ముడు చెల్లె వెళ్తారు, నేను వెళ్ళను. నువ్వు ఇంట్లోనే చదువుకుంటావు. నువ్వెందుకు వెళ్ళట్లేదు? వాళ్ళిద్దరు కొంచెం బేసిక్స్ రావని వాళ్ళని పంపిస్తుంది. నేను బాగానే చదువుతానని నన్ను ఇంటి దగ్గరనే ఉంచింది. మళ్ళీ ఫీజులు ఎక్కువ అవుతాయని. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తారు అన్నారు స్కూల్లో, నువ్వేనా? స్కూల్ ఫస్ట్ నాకు ప్రిన్సిపల్ చెప్పారు. అంటే 1st, 2nd, 3rd వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నీ ర్యాంక్ ఎంత వస్తుంది? లాస్ట్ టైం 3rd వచ్చింది, అంతకుముందు 1st ఒకసారి వచ్చింది. చెప్పు, నీ పేరేంటన్నా? సంజయ్. నేను చెప్పాలనుకుంటున్నావా? హెల్ప్ చేయండి, మా మమ్మీ చాలా బాధలో ఉంది. మా మమ్మీ తెలుసు కదా నీకు ఇంట్లో ఏమేమి జరుగుతుందండి. మంచిగా చదువుకుంటావా? మమ్మీని సతాయిస్తావా? చదువుకుంటున్నావు మంచిగా? క్లాస్ ఫస్ట్ వస్తావా? ర్యాంక్ వస్తుందా నీకు? ఎన్ని మార్క్స్ వస్తుంది? పర్లే చెప్పు. మమ్మీ అంటే ఇష్టం కదా నీకు, సతాయించొద్దు మమ్మీని, సరేనా? మమ్మీ ఎంత కష్టపడుతుంది మీ ముగ్గురు గురించి తెలుసు కదా. అల్లరి చెయ్యొద్దు అస్సలు, సరేనా? చెప్పు. నువ్వు చెప్పేమైనా మీ మమ్మీ గురించి చెప్పు. మా గురించి వద్దులే, మీ మమ్మీ గురించి చెప్పు. సహస్ర. మీ మమ్మీ అంటే ఇష్టం కదా నీకు. సో ఇదండి ప్రవళిక గారి జీవన విధానము. సో గత 3 సంవత్సరాల నుంచి తను జాబ్ చేసుకుంటూ 3 పిల్లల్ని తను పోషించుకుంటూ చూస్తున్నారు కదా. 2 ఆడపిల్లలు, 1 మగపిల్ల అబ్బాయి. తను చాలా చెప్పలేని పరిస్థితిలో ఉంది. మనము ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీకి మనము హెల్ప్ చేద్దాము. ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి మీకు ఖచ్చితంగా పిల్లల ఎడ్యుకేషన్కి నేను సాయం చేస్తానండి. మీరు టెన్షన్ పడకండి, ఓకేనా?